జనం ఫుల్లుగా ఉంటారు. ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దగా సెక్యూరిటీ ఉండదు. ఎందరెందరో ఎక్కడి నుంచో వచ్చి టిఫిన్ చేసిపోతూ ఉంటారు. అక్కడ బాంబులు పెట్టేస్తే తమ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందని భావించిన టెర్రరిస్టులు బెంగళూరులో ఉండే రామేశ్వరం కేఫ్ ఎంచుకున్నారు. అక్కడ బాంబ్ సెట్ చేశారు. అయితే అదృష్టం బాగుండి అక్కడ జరిగిన తీవ్రవాద కుట్రలో ఒక 10 మందికి గాయాలు మాత్రమే అయ్యాయి. వారిప్పుడు హాస్పిటల్లో కోలుకుంటున్నారు. టెర్రరిస్టులు ఈ ప్లేస్ ఎంచుకోవడం వెనుక ఆ హోటల్కున్న మంచి పాపులారిటీయే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది? హోటల్ రంగంలో ఈ కేఫ్ ఎందుకింత పాపులర్ అయింది? క్లుప్తంగా తెలుసుకుందాం. మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. దివ్య రాఘవేంద్రరావు పట్టుదలతో సీఏ పూర్తి చేసి ఐఏఎం అహ్మదాబాద్లో ఎంబీఏలో చేరిన దివ్యకు లక్షల రూపాయల జీతం ఆఫర్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు తలుపు తట్టాయి. అయితే ఫుడ్ ఇండస్ట్రీ మీద కాస్తంత ఇంట్రెస్ట్ ఉండే దివ్య ఒక మంచి కాఫీ హోటల్ పెట్టి దాన్ని సక్సెస్ చేసి చూపించాలన్న కోరిక ఉండేది. టేస్ట్ అంటే ఎలా ఉండాలి అన్న దాని మీద ఆమెకున్న అవగాహనని కార్యరూపంలోకి తేవాలన్న ఆలోచన ఉండేది. ఈమె భావాలకు హోటల్ ఇండస్ట్రీ మీద మంచి పట్టున్న ఆమె భర్త రాఘవేంద్రరావు మద్దతు దొరికింది. ఒక మంచి హోటల్ పెట్టాలన్న ఇద్దరి ఆలోచనలు కలవడంతో తనకు ఎంతో ఇష్టమైన అబ్దుల్ కలాం జన్మస్థలం రామేశ్వరాన్ని ఆ హోటల్కు నామకరణం చేయాలని దివ్య డిసైడ్ అయిపోయింది. 2021లో బెంగళూరులో దివ్య రామేశ్వరం కేఫ్ పేరుతో ఒక హోటల్ని ప్రారంభించింది. అన్ని హోటల్స్ లాగా సాధారణమైన రుచులు కాకుండా తమ కేఫ్లో తయారు చేసే ఇడ్లీ ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి. నెయ్యితో కలగలిసిన పొడి చల్లిన దోశ తింటే వినియోగదారుడికి ఒక కొత్త రుచిని ఆస్వాదించిన అనుభూతి కలగాలి. నెయ్యి వేసిన పొంగలికి చక్కటి రుచితో తయారైన అల్లం పులుసు కలగలవాలి. చిక్కటి పాలతో మంచి డికాషన్తో చక్కటి ఫిల్టర్ కాఫీ సిద్ధం కావాలి. సగటు మనిషి ప్రిఫర్ చేసే టిఫిన్లను చక్కటి రుచితో అందించేలా ప్లాన్ చేసిన దివ్య రామేశ్వరం కేఫ్ ప్రారంభమైంది. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రుచుల కలబోతలా అక్కడ తయారైన ఉపాహారాలు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆహార ప్రియుల మన్ననలు అందుకున్నాయి. బెంగళూరులో రామేశ్వరం కేఫ్కు అతి కొద్ది కాలంలోనే మంచి పేరొచ్చింది. మౌత్ ప్రచారంతోనే ఆ హోటల్ సూపర్ సక్సెస్ అయింది. లాభాల బాటలో పరుగులు తీసింది. బెంగళూరులో ఒక్క బ్రాంచ్తో ప్రారంభమైన రామేశ్వరం కేఫ్ కొద్ది కాలంలోనే నగరంలో 4 బ్రాంచ్లుగా ఎదిగింది. ఈ సక్సెస్తో ఆమె ఉత్సాహం రెట్టింపైంది. ఎక్కడో విదేశాలకు చెందిన కేఎఫ్సి, మెక్డొనాల్డ్ లాంటి సంస్థలు ఇండియాలో ఫుడ్ బిజినెస్ చేస్తుంటే తెలుగు రుచులను ఇతర దేశాల్లో ఎందుకు అందివ్వకూడదన్న ఆమె ఆలోచనల ఫలితంగా రామేశ్వరం కేఫ్ హైదరాబాద్లో ఏర్పాటైంది. అదే జోరుతో ఏకంగా దుబాయ్లో కూడా ఒక బ్రాంచ్ ప్రారంభమైంది. సింగపూర్లో కూడా రామేశ్వరం టిఫిన్ అంగడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెట్టిన ప్రతి దగ్గర ఆమె తయారు చేసి అందించే ఇడ్లీలు, వడలు, బోండాలు, ఊతప్పాలు, పొంగలి, వాటితో కలగలిసిన సాంబారు, చట్నీ, కారం పొడులు జనాల మదిని దోచేస్తున్నాయి. హైదరాబాద్లో అయితే రామేశ్వరం కేఫ్లో టిఫిన్ ఆర్డర్ చేసి దాన్ని తెచ్చుకొని తినాలంటే మినిమం 15 నుంచి 25 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా సేల్స్ సాగుతున్నాయి. ఒక మంచి ప్రణాళికతో, మంచి శుచి, రుచితో జనం మదిని దోచుకుంటూ అప్రతిహాతంగా సాగుతున్న ఈ రామేశ్వరం కేఫ్లో తాజాగా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఆ ఫుడ్ కోర్ట్ చరిత్రలో ఒక మాయని మచ్చలాగే మారింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దాని మీద అటు అధికారులు, ఇటు కేఫ్ యాజమాన్యం దృష్టి సారించింది.